ఇందాక వీడియో కంటిన్యూషన్ అండి, బాబుకి ఫుడ్స్ ఏం తీసుకెళ్తున్నాను. సో ఇది వచ్చేసరికి మూంగ్ దాల్ అనమాట. మూంగ్ దాల్ అంటే మనకి పెసరపప్పు అంటారు. ఇది కూడా కడిగేసి డ్రై రోస్ట్ చేసేసాను. కొంచెం వేడి నీళ్ళు వేసి ఒక 5 minutes కెటల్లో ఉడకబెట్టగానే ఉడికేస్తుంది అనమాట. కొంచెం ఎప్పుడైనా అక్కడ వాడికి ఇబ్బంది అయ్యేటప్పుడు పప్పు రైస్ లాగా పెట్టేద్దామని. ఇది వచ్చేసరికి మనకి ఇంట్లో హోమ్ మేడ్ ఉగ్గండి. మనకు తెలుసు కదా, మన పెద్దవాళ్ళు అన్ని రెసిపీస్ చెప్తారు. శనగపప్పు, మినప్పప్పు, బియ్యము, పెసరపప్పు, ఇంకా చాలా పప్పులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. అవన్నీ కడిగేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన ఉగ్గు పౌడర్ అండి. ఇది కూడా తీసుకెళ్తున్నాను. ఇది కూడా కెటిల్ వాటర్లో కొంచెం 2 నిమిషాలు బాయిల్ చేస్తే ఫాస్ట్గా అయిపోయేటట్టు. ఇవి వచ్చేసరికి బియ్యం అండి. బియ్యాన్ని నైస్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసి హాట్గా ఉండేటప్పుడే మిక్సీ కొట్టేసాను అనమాట. సో ఇదేంటంటే బియ్యం కెటిల్లో వేయగానే, నేను కెటిల్ తీసుకెళ్తున్నా కాబట్టి కొంచెం బాయిల్ చేసేస్తే పెరుగు ప్యాకెట్ అయినా తీసుకొని అడిగి పెరుగన్నమైనా తినిపించవచ్చండి. బియ్యం అనమాట మిక్సీ కొట్టేసాను కొంచెం. తర్వాత వాడు ఏదైనా స్నాక్లో అడిగితే మురీలు తీసుకెళ్తున్నానండి. బయట ఫుడ్స్ అని వాడికి ఇవ్వలేను కదా స్నాక్స్, సో మురీలు తీసుకెళ్తున్నాను. దాంతో పాటు సిమ్లాక్ పౌడర్, మిల్క్, బ్రెస్ట్ మిల్క్ ఎంత ఇంపార్టెంటో కొన్ని టైమ్స్లో బ్రెస్ట్ మిల్క్ కావాలని టైంలో సిమ్లాక్ పౌడర్ కూడా. తర్వాత ఫైనల్గా సిర్లెక్ అండి. సిర్లెక్ తెలుసు, కానీ ఇది నేను ఎక్కువ యూస్ చేయాలనుకోవట్లేదు. బట్ సేఫ్ సైడ్కి అక్కడ కుక్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సిర్లెక్ పెడతాను అనమాట. ఇవి నేను బాబుకి తిరుపతికి తీసుకెళ్తున్న ఫుడ్ ఐటమ్స్.